లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈరోజు పండుగప్ప కర్రీ చేసుకుంటున్నాం. దీన్ని ఇగురుగా వండుకోవచ్చు, పులుసుగా వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇగురు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకే ముళ్ళు ఉంటుంది ఇందులో. దీనికి కావాల్సిన పదార్థాలు: పండుగప్ప కొంచెం చిన్నగా ఉన్నాయి, 4 ఉన్నాయండి ఇవి. ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి ఇవి ముక్కలుగా కోసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మొల్లమొల్లగా నూరుకోవాలి. కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదో స్పూను జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. బాండీ పెట్టుకుని ఈ ఆయిల్ వేడెక్కే లోపల మన ఉల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసుకుని ఈ పేస్ట్ ఆయిల్లో వేసుకోవడమే. ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేద్దాము. 3 ఇందులో వేసి 3 ఏమో ముక్కలుగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఈ పేస్ట్ ఇందులో వేద్దాం. ఇలా మొలమొలగా నూరుకుని వేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే కర్రీ బాగోదు. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనపడాలి. ఈ పండుగ చేప చాలా బాగుంటుంది. ఒకే ముళ్ళు ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్, నేనైతే ఈ స్పూన్తో వేసాను. 1 స్పూన్ అది, 2 స్పూన్లు ఇవి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి 3 అందులో వేసాను కదా, మిక్సీ పట్టాను కదా 3, 2 ఇలా కోసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు. ప్రతి కూరలో కూడా కరివేపాకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అన్న ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకు అన్నీ కూడా వేసుకోండి. ఎందుకంటే ఈ కరివేపాకు పులుసుల్లో వేసుకోవచ్చు, చిగురులో వేసుకోవచ్చు, ప్రతి కూరలో కూడా ఎక్కువగానే వేసుకోవచ్చు. పిల్లలు తిన్నారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. పిల్లలు టిఫిన్ తినేటప్పుడు అవి పక్కన పాడేస్తారు కదా. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్, చిన్న స్పూన్ కదా 4 స్పూన్లు వేసాను. ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసాను. ఈ చేప ముక్కలు కూడా వేసుకుందాము.
వాటర్ పోసేసుకుందాము. ముక్కలు ఎక్కువైపోయినాయి, గిన్నెమో చిన్నదైపోయింది. నేను చూస్తేనేమో ఇందులో పెట్టేసాను. కొద్దిగా వాటర్ పోసి మనం మూత పెట్టేసుకుని ఈ పండు కప్పులో శన ఉంటుంది కదా, ఆ శన అండి ఇది ఉడకడప్పుడు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఉడకడప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత కూడా వేసుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో? ఈ కర్రీ ఇలానే వండుకోవాలి. గరిటె పెట్టి కలపెట్టకూడదండి చేపల కూర ఎప్పుడు కూడా. గిన్నెతోనే ఎలా చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఇలా రావాలి, ఉడికిపోయింది. ఇగురు కదా అది. మన గ్యాస్ కట్టిన తర్వాత ఇంకా ఎగిరిపోతుంది. ఇది కొత్తిమీర వేసేసుకుందాం. ఎంతో గుమ్మగుమ్మలాడే పండుగప్ప ఇగురు కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.